చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, వాటిని డౌన్లోడ్ చేయడం కూడా నేరమేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పోక్సో ఐటీ యాక్ట్ కింద శిక్షార్హులని కూడా స్పష్టం చేసింది. పోక్సో చట్టంలో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లోటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్గా దీన్ని అభివర్ణించింది. అయితే పార్లమెంట్కు కూడా ఈ విషయంపై సుప్రీంకోర్టు సూచించింది. పోక్సో చట్టంలో సవరణలు చేయాలని తెలిపింది. సుప్రీంకోర్టు సూచించిన సవరణలు అమల్లోకి వచ్చేదాకా దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయవద్దని కూడా గత సెప్టెంబర్లో చేసిన ఈ సమీక్షలో సుప్రీంకోర్టు దీన్ని సూచించింది. ఇకపై కోర్టుల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్లోడ్ చేయడం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును అప్పటి సీజేఐగా ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ దాని చట్టపరమైన పరిణామాలపై గైడ్లైన్స్ విడుదల చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు కలిగి ఉండటం కూడా నేరమే అని తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఫరీదాబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్, అలాగనే ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జిఓలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇద్దరి తరఫున సీనియర్ అడ్వకేట్ హెచ్ఎస్ పుల్కా వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఏప్రిల్లో వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. తర్వాత సోమవారం సెప్టెంబర్లో తీర్పును వెలువరిస్తూ సంచలన కామెంట్లు కూడా చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కారణంగా పిల్లలతో పాటు సమాజంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. నేరానికి పాల్పడితే ఎలాంటి శిక్ష విధిస్తారనే దానిపై స్కూల్ లెవెల్ నుంచే పిల్లలకు పాఠాల రూపంలో బోధించాలని కూడా అభిప్రాయపడింది బెంచ్. దీంతో కొంతవరకు నేరాలు అరికట్టవచ్చు. అపోహలు తొలగించడంతో పాటు అవగాహన కల్పించాలని కూడా సుప్రీంకోర్టు బెంచ్ దీన్ని సూచించింది. పిల్లల ప్రవర్తనను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడంలో స్కూల్స్ మేనేజ్మెంట్ పాత్ర ఎంతో కీలకమని కూడా బెంచ్ తెలిపింది. పోక్సో యాక్ట్పై అవగాహన కల్పించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఇక ఈ పోర్నోగ్రఫీ చిన్నపిల్లల విషయంలో అయితే వికృత చేష్టలు కూడా కలిగిస్తుంది. కాబట్టి ఇది భావితరాలకు ఇది ఎంతో ప్రమాదకరంగా దాపురించిందని కూడా చెప్పవచ్చు. దీనిపై మాట్లాడటానికి అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. వెంకటేష్ శర్మ గారు సార్ అన్మ్యూట్ చేయండి. నమస్కారం అండి. బీఆర్కే ప్రేక్షకులకు అందరికి కూడా నమస్సుమాంజలు. ఎస్ సార్. సార్, ఇప్పుడు అశ్లీలత వైపు పిల్లల యాక్సెస్ అలాగనే ప్రభావం ఎలా ఉంటుంది? అసలు మన దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చట్టబద్ధమైందేనా? మన దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చట్టబద్ధమైంది అయితే కాదండి. చైల్డ్ పోర్నోగ్రఫీ ఎవరన్నా సృష్టించినా, డిస్ట్రిబ్యూట్ చేసినా, వాడినా, చెందినా సరే అది పోక్సో యాక్ట్ ప్రకారం శిక్షార్హమైనది కింద అవుతుంది. అది చాలా పెద్ద నేరం అండి. పోక్సో యాక్ట్ లో అది కలిగి ఉన్నా సరే అది తప్పేనండి. పోర్నోగ్రఫీ అనేది పోక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది చట్టరీత్యా పెద్ద నేరం కిందకు వస్తుంది. తెలిసి తెలియక ఇది బీఆర్కే ప్రేక్షకులు అందరూ కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరన్నా చూస్తున్నా, చేస్తున్నా, డౌన్లోడ్ చేసినా సరే అది పెద్ద శిక్ష అవుతుంది. ఇట్లాంటి చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటానికి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు పోలీసులు డీటెయిల్స్ తీసుకొని వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా డౌన్లోడ్ చేసినట్లయితే ఈ రోజు కాకపోయినా వారం రోజులకైనా ఇది బయటపడుతుంది. కాబట్టి ఎవరి పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. పోర్నోగ్రఫీ వరకు పెద్దవాళ్ళు ఎప్పుడన్నా చూస్తే అది వాళ్ళ ఇష్టం, కానీ చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఎవరు చూడకూడదు, చేయకూడదు. అది చట్టరీత్యా నేరం అండి అది. ఎస్ సార్. ఇప్పుడు భారతదేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ ఇది చట్టబద్ధత కాదు అయినప్పటికీ కూడా ఈ చిన్నపిల్లలు చూస్తున్నారు. కొన్ని లక్షల వెబ్సైట్స్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం పోర్నోగ్రఫీకి సంబంధించింది. ఫస్ట్ గవర్నమెంట్లో మోడీ గారి
2010 వచ్చిన తర్వాత ఈ పోర్నోగ్రఫీ అనేది ఈ సైట్స్ అన్నీ కూడా ఆపేయాలి, అసలు మన భారతదేశంలో ఇవి ఉండకూడదని కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. కానీ అది తర్వాత పెద్దగా జరగలేదు. అయినా కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఒకవేళ గూగుల్ ఓపెన్ చేసినా కూడా మనం దాంట్లో ఏమైనా సెర్చ్ చేస్తే కూడా కొన్ని లక్షల సైట్స్ అయితే దాపురించాయి. సో చిన్నపిల్లల విషయంలో కొన్ని కంట్రోల్ అయినా కూడా మరి కార్టూన్ రూపంలో చిన్నపిల్లల మీద కూడా కొన్ని పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు మాత్రం ప్రత్యక్షమవుతున్నాయి. సో చిన్నపిల్లలు కూడా అంటే చిన్నపిల్లల మీద ఈ విధంగా అంటే ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లోనే చూడొచ్చు ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి. సో ఇలాంటివి కూడా ఏమైనా ప్రభావం చూపిస్తుందని అంటారా? ఖచ్చితంగా అండి. గతంలోనే ఒక పార్లమెంటరీ కమిటీ ఒకటి వేశారండి. ఆ పార్లమెంటరీ కమిటీ వేసి వారు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీని ఏ విధంగా నియంత్రించాలి, దానికి ఏ విధమైన చట్టాలు చేస్తే బాగుంటుంది అనేది నిర్ణయించడం కోసం ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారము కూడా చైల్డ్ పోర్నోగ్రఫీని ఏ విధంగా నియంత్రించాలి అని ఆ కమిటీ సిఫార్సు చేసి దీనికి చాలా కఠినమైన చట్టాలు వస్తే తప్ప ఇది కంట్రోల్ అవ్వదు. అంతేకాకుండా పేరెంట్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా ఒక అవగాహనకు వచ్చి ఒక ఒప్పందం ద్వారా అంటే మ్యూచువల్ కోఆర్డినేషన్ ద్వారా ముందుకు వెళ్లాల్సిందే తప్ప ఎవరికి వాళ్ళు నియంత్రించలేనిది ఇది. పిల్లలకి అది అందుబాటులో ఉండకుండా పెద్దవాళ్ళు కూడా ఎవరు చూడకుండా చేయాలి అంటే చాలా కఠినమైన శిక్షలు వేస్తే తప్ప 1-2 శిక్షలు కనుక అమలు జరిగి అది బాగా కూడా వైడ్ స్ప్రెడ్ లో ఆ శిక్షల్ని దేశం మొత్తం కూడా ప్రచారం చేసినట్లయితే కనుక ప్రజలకి ఇది చేస్తే తప్పు అనే ఒక అవగాహన వస్తుంది, చేస్తారు. కాబట్టి అసలు జరగకుండా ప్రికాషన్ తీసుకోవాలి. ఎక్కడన్నా జరిగినవి ఏదన్నా ఉంటే వాటిని వైడ్ స్ప్రెడ్ చేయాలని చెప్పేసి అప్పట్లో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేశారండి. దాని ప్రకారమే ఐటీ సెక్షన్ 67 పెట్టారు. ఆ 67 ప్రకారము ఎవరైనా సరే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించినవి చూస్తున్నా, లేకపోతే ఎక్కడన్నా పిల్లల దగ్గర మాట్లాడినా, చెందినా, స్కూళ్ళల్లో మాట్లాడినా, స్కూళ్ళల్లో పిల్లలకి ఇబ్బంది కలిగించేటట్టు ప్రవర్తించినా సరే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ పోక్సో యాక్ట్ కిందకు వస్తుంది. దాని ప్రకారం పోక్సో యాక్ట్ కింద వాళ్ళు ప్రాసిక్యూషన్ కి గురై చట్టరీత్యా వారు శిక్షార్హులు అవుతారండి. దేశంలో ఈ అశ్లీల చిత్రాలను నియంత్రించే అధికారం ఏమైనా ఉందా? ఉంటే అసలు దీనికి ఎవరు పెద్దలుగా వ్యవహరిస్తారు? మన భారతదేశంలో అయితే అశ్లీలత నియంత్రించే చట్టాలు లేవండి. సినిమాల్లో వరకు అయితే సిబిఎఫ్సి ఉంది కానివ్వండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్, G5 కానివ్వండి, మిగతా వివిధ రకాలైనటువంటి సోనీలు వీటన్నిటిలో వచ్చే అశ్లీలాన్ని నియంత్రించడానికి ఎటువంటి చట్టాలు లేవు. అట్లానే ఇంటర్నెట్ వెబ్సైట్లు రూటింగ్ ద్వారా వైఫై ప్రతి ఇళ్లలో ఉంది. ఆ వైఫై ఏదైతే ఉందో ఆ వైఫైని నియంత్రించడానికి కూడా వైఫైలో కూడా ఇట్లాంటి పోర్నోగ్రఫీ నియంత్రించడానికి ఎటువంటి సిస్టమ్స్ రాలేదు, చేయలేదు. ఎక్కడికక్కడ పేరెంటల్ చెక్ చేసుకుంటూ డే బై డే దాన్ని డే బై డే నియంత్రణ చేసుకుంటూ దాన్ని నియంత్రించాల్సిందే తప్ప పోర్నోగ్రఫీని దానికి మాత్రము చట్టం అంటూ ఏమీ లేదు. అట్లాగే ఏ ఇంటర్నెట్ ప్రొవైడర్ అయినా సరే వాటిని నియంత్రించే సిస్టమ్ లేదు. ఇంట్లో పేరెంట్స్ కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి బార్స్, కోడ్స్ పెట్టే అవకాశం కూడా లేదండి ఇట్లాంటి పోర్నోగ్రఫీని నియంత్రించడానికి. అంటే ఇప్పుడు ఎందుకు అంత ఇది ఒక విపరీత చేష్టలకు దారి తీస్తున్నప్పుడు ఈవెన్ ప్రభుత్వాలు కూడా మరి ఆయా అంటే వెబ్ సిరీస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సైతాన్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చిందండి మన తెలుగులోనే, అది వెబ్ సిరీస్గా ఇది అదే నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఆహా వీటిలో అది ప్లే అయింది. సో అది కూడా ఎంత ఎబ్బెట్టుగా ఉందంటే చాలా ఎబ్బెట్టుగా ఉంది. చిన్నపిల్లలు తప్పనిసరిగా ఆ సినిమాను చూసే అవకాశం కూడా ఉంది. సో ఈవెన్ పేరెంట్స్ ఎంతవరకు అని చెప్పేసి వాళ్ళని కాపాడతారు అంటే ఇళ్లలో వాళ్ళు కొన్నిసార్లు డ్యూటీకి వెళ్ళిపోతారు, ఇళ్లలో పిల్లలు కూర్చొని ఉంటారు, కొన్నిసార్లు ఆ విధంగా చూసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటివి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది? దీన్ని కంట్రోల్ చేయడానికి ఒకటే మార్గం అండి. గతంలో పార్లమెంటరీ కమిటీ వాళ్ళు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు పునరావృతం చేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే
పిల్లలతోటి ఎడ్యుకేషన్ ఆన్లైన్ లో వాళ్ళు ఏమి చూడాలి, ఏమి చూడకూడదు అని చెప్పి పేరెంట్స్ ఓపెన్ గా వాళ్ళతో మాట్లాడాలి, చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అంతేకాకుండా గతంలో ఇట్లాంటివి ఎవరన్నా చూసినప్పుడు చేసినప్పుడు వాళ్ళకి పోలీసులు ఏదన్నా కేసులు పెట్టినా, కోర్టులు ఏదైనా శిక్ష వేసిన సంఘటనలు ఉంటే వాటిని ఎక్కువగా స్కూళ్ళల్లో కానివ్వండి, ఆ ఇళ్లలో కానివ్వండి, పేరెంట్స్ వాళ్ళకి తెలియచేయాలి. ఇగో ఆ పిల్లలు ఇట్లా చూసి అట్లా తప్పు చేశారు, దానివల్ల వాళ్ళకి నష్టం జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా చెప్పాలి, చేయాలి, వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ కల్పించాలి పిల్లల్లో. ఇవి చూడకూడదు, చేయకూడదు, చూస్తే ఈ విధంగా మీరు శిక్షార్హులు అవుతారు అనేది వాళ్ళకి ఓపెన్ గా చెప్పడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారండి. అదే విధంగా వీళ్ళు చెందాలి తప్ప సిస్టమ్ లో అయితే కనుక ఇండియాలోకి వచ్చే కేబుల్ నెట్ను ఆపడానికి ఏమీ అవకాశం లేదు. ఆ కేబుల్ నెట్ ద్వారా వచ్చే యాప్స్ లో కంటెంట్ ని ఆపడానికి ఎటువంటి సిస్టము లేదు. అట్లాగే ఆ వైఫై ఎవరైతే ఇస్తున్నారో ఆ వైఫై లో నుంచి ఎక్కడ బ్లాక్ చేయడానికి, ఇది చూడాలి, ఇది చూడకూడదు అని చెప్పడానికి ఎక్కడా లేదు. సెల్ఫ్ రిస్ట్రిక్షన్, సెల్ఫ్ కంట్రోలే దీనికి మార్గం. కాబట్టి సెల్ఫ్ రిస్ట్రిక్షన్, సెల్ఫ్ కంట్రోల్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి చిన్నపిల్లలకి తెలియదు. కాబట్టి పిల్లలు ఎవరన్నా 18 ఏళ్ల లోపు వాళ్ళు ఉంటే కనుక ఈ పోక్సో యాక్ట్ లో ఇట్లా చేయటం నేరము అని చెప్పి వాళ్ళకి వైడ్ నాలెడ్జ్ కల్పించాలి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వీటికి దూరంగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడన్నా పొరపాటున ఇట్లాంటివి చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం అయితే నేరం, అది చూస్తే తప్పు కానివ్వండి, వేరే అశ్లీలమైనవి ఏదన్నా చెందితే వెంటనే హిస్టరీలోకి వెళ్ళి వాటిని చెరిపివేసే ప్రయత్నం చేయాలి. అట్లా చేయకపోతే అది అట్లానే ఉంటే పిల్లలు మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అవి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు చూస్తే తప్పు లేదు, మేము చూస్తే తప్ప అని వాళ్ళు భావించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరన్నా పోర్నోగ్రఫీకి సంబంధించిన కానీ, హింసకు సంబంధించిన సినిమాలు కానీ ఏదన్నా చూసినట్లయితే వాటికి సంబంధించిన సినిమాలని మళ్ళీ హిస్టరీలో కనబడకుండా చెరిపివేసేటట్టుగా వాళ్ళు ఎప్పటికప్పుడు కాల్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీని అన్ని యాప్స్ లో పెట్టుకోవాలి. అటు నెట్ఫ్లిక్స్ లో అయినా కానీ, G5 లో కానీ, ప్రైమ్ వీడియోలో కానీ, యూట్యూబ్ లో కానీ అన్నిట్లో కూడా పెట్టుకుంటే కనుక పిల్లలకి వాటిని దూరంగా ఉంచడానికి ఒక అవకాశం అయితే ఉందండి. అంటే లాయర్ గారు, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది, అతి చిన్న దేశం, అది కేవలం 20-30 లక్షల జనాభా కలిగిన దేశం, మేబీ ఇంకెక్కువ ఉండొచ్చు. అయితే ఆ దేశంలో పూర్తిగా 100% కూడా అక్కడ పోర్నోగ్రఫీ లేదండి. అలాగే సౌదీ అరేబియాలో కూడా కొంత మట్టుగా అయితే అక్కడ కూడా మొత్తానికి నియంత్రించబడ్డదని చెప్పేసి తెలుస్తోంది. సో ఈ విధంగా చిన్న దేశాలు నియంత్రించిన తర్వాత మన దేశం అంటే ఇక లిఖిత రాజ్యాంగం ఉంది, దృఢమైన రాజ్యాంగం ఉంది, మరి ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాము? మనలో ఏదైనా నాకు తెలిసినంత వరకు కూడా మన భారతదేశంలో కూడా ఎక్కడా కూడా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు మీరు యూట్యూబ్ లో కొడితే కనుక ఎక్కడ కనబడవండి. ఎక్కడ అట్లాంటి కంటెంట్ ని అలో చేయదు. 1-2 వెబ్సైట్లలో అనుకోకుండా ఏదన్నా వస్తున్నా చేసినా అది పెద్దలుగా మన బాధ్యతగా మనము ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేయాలి. సైబర్ వాళ్ళకి కంప్లైంట్ చేసి వాటిని నియంత్రించాలి. నాకు తెలిసి మన భారతదేశంలో కూడా ఎక్కడ కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ ఈ వీడియోస్ ఎక్కడ రావండి. నాకు తెలిసి 100% ఆ సిస్టమ్ మనకు తెలియకుండానే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాటిని నియంత్రించాయని నేను భావిస్తున్నాను. అవి ఎక్కడ కనబడవండి నాకు తెలిసినంత వరకు. నాలెడ్జ్ లో నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం ఏ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా ఆన్లైన్ లో మనకి ఎవరికి అందుబాటులో లేకుండా ఇప్పటికే మన భారతదేశము కొన్ని చర్యలు అయితే చేపట్టిందని నేను భావిస్తున్నాను. అంటే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన విషయం మాత్రమే కాకుండా ఇదే సౌదీ అరేబియా కానీ లేదంటే ఇజ్రాయెల్ దేశంలో కానీ అసలు టోటల్ ఏంటంటే ఈవెన్ అడల్ట్ పోర్నోగ్రఫీ కూడా అక్కడ లేదు. సో అలాంటిది మన దేశము ఒక భిన్న సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశము, మరి మనం ఒక మతం కోసం, ఒక విశ్వాసం కోసం ఎంతో గొప్పగా మనం ముందుకెళ్లే సంస్కృతి మనది. అలాంటిది వాటిని ఎందుకు మన దేశంలో రానికుండా కంట్రోల్ చేయలేమా? నా ఉద్దేశంలో అయితేనండి పూర్తి రిస్ట్రిక్షన్ పోర్నోగ్రఫీ కూడా మంచిది కాదు. మన గతంలో గుళ్ళు మీద చూస్తే కూడా శిల్పాలన్నిటినీ కూడా సెక్స్ యొక్క అన్ని భంగిమలు, సెక్స్ యొక్క అన్ని తత్వాలు తెలిసేటట్టే సెక్స్ అనేది
దాచిపెట్టుకుండే విషయం కాదు, బహిర్గతంగా ఉండేదనే మన మునులు కానీ, దేవతలు కానీ, దేవుళ్ళు కానీ, రాజులు కానీ అన్ని చోట్ల కూడా అదే విధంగా ఓపెన్ గానే ఉంచారే తప్ప ఎక్కడ దాచిపెట్టలేదు. అంటే ఈ మన పురాతన కాలం నుంచి కూడా సెక్స్ పరంగా ఎక్కడికక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వెళ్ళారే తప్ప సెక్స్ ని ఒక మహాభూతం లాగా ఎక్కడ దాచిపెట్టింది లేదు. కాబట్టి ఆ దేశాల్లో లాగా అంత రిస్ట్రిక్షన్ అవసరము లేదు. దాని మీద వీలైతే ఎడ్యుకేషన్ కల్పించే విధంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అందుకనే మన టెంపుల్స్ అన్నిట్లో కూడా దాదాపు భారతదేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ లో కనీసం ఇట్లాంటివి 1 నుంచి 5 చిత్రాలు అన్ని చోట్ల ఉంటాయండి. అటు వైష్ణవమైన శివత్వమైన సరే అన్ని గుళ్ళలో ఉంటాయి, చేస్తాయి. అదేమి పోర్నోగ్రఫీ అసలు మొత్తం రిస్ట్రిక్షన్ అనేది కరెక్ట్ కాదు నా భావన అది. అందుకనే భారతదేశంలో కూడా మీరు అన్నట్టుగా కఠినమైన సౌదీ అరేబియాలో ఇజ్రాయెల్లో లాగా ఇక్కడ మొత్తం నియంత్రణ అయితే ఇంటర్నెట్ లో చేయలేదు. మన కస్టమరీ ప్రాక్టీస్ లోనే వాటిని అలౌ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ప్రభుత్వం కూడా కొన్ని పోర్నోగ్రఫీ వదిలి ఉండొచ్చు నెట్ ద్వారా. అంటే సార్ ఇప్పుడు లాయర్ గారు మీకు ఒక సైంటిఫిక్ వేలో ఒక క్వశ్చన్ చేస్తున్నా. అసలు పోర్నోగ్రఫీ చూడటం అవసరం అంటారా? అసలు ఒకవేళ పోర్నోగ్రఫీ చూడటం ద్వారా ఏదైనా హెల్త్ విషయంలో ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉంటాయా? అసలు ఉపయోగం ఉందా? పోర్నోగ్రఫీ చూడటంలో వాళ్ళల్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుందండి. పోర్నోగ్రఫీ మొత్తము అందరికీ కూడా పెళ్లిళ్ళు అయ్యి ఉండవు, అందరికీ కూడా సెక్స్ పరంగా అన్ని లభ్యత ఉండని వాళ్ళు పోర్నోగ్రఫీ చూసి వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతూ ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఆ పోర్నోగ్రఫీ ద్వారా వాళ్ళు సంతోషాన్ని పొందుతూ ఉండొచ్చు. అట్లా కాకుండా దాన్ని వాళ్ళ స్వాతంత్రం కోసం, వాళ్ళ వ్యక్తిత్వం కోసం, వాళ్ళ కోసం వాడుకుంటాం తప్పు కాదు కానివ్వండి. దాన్ని ఇతరుల మీద ప్రయోగించడం, ఇతరులని వాటిని చూసి ఇబ్బంది పెట్టాలి, చేయాలి అనుకోవటం అయితే తప్పు. అట్లాంటివి ఇతరుల మీద ప్రయోగించడం కోసం చూసి ఇతరులు ఇబ్బంది పెట్టడం కోసం చూసే వాళ్ళు ఎవరిని ఉంటే మాత్రం వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయి, చెందుతాయి. ఏకాత్వంలో ఏకాంతంగా ఉన్నప్పుడు అది చూడటం తప్పు కాదు కానివ్వండి. దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయటము, వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం, ఫేస్బుక్ లో పెట్టడం, ఇన్స్టామార్ట్ లో పెట్టడం అదైతే మాత్రం ఖచ్చితమైన తప్పు అండి. ఎస్, ఒక కాలర్ ఉన్నారండి బేగంపేట నుంచి, స్వాతి నాయుడు గారు. హలో స్వాతి నాయుడు గారు. ఓకే రైట్ సార్, కొనసాగిద్దాం. అయితే భారతదేశంలో అశ్లీల చిత్రాలను నియంత్రించే అధికారం ఏమైనా ఉందా సార్? అంటే లేదండి, గుడ్ వేలో, అంటే మంచి వేలోనే ఏదైనా అశ్లీల చిత్రాలని కంట్రోల్ చేయడానికి ఏదైనా కసరత్తు చేస్తుందా భారత ప్రభుత్వం? ఎలా లేకపోయినా ఒకవేళ నేను అనుకోవటం భారతదేశ చట్టాలు అయితే ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేస్తున్నాయండి. మీరు విరివిగా ఎటువంటి సెక్స్ కూడా మన యూట్యూబ్లో మన భారతదేశంలో అందుబాటులో ఉండదు. చట్టపరమైన పరిధిలోనే చాలా రిస్ట్రిక్టెడ్ సెక్షువల్ కంటెంట్ అందుబాటులో ఉందే తప్ప ఇతర పాశ్చాత్య దేశాల్లో ఉన్నట్టుగా అబ్నార్మల్ గా సెక్స్ కంటెంట్ ఎక్కడా కూడా లభ్యం అవ్వదు, చేయదు నెట్ లో నాకు తెలిసినంత వరకు. అదైతే కూడా ఎటువంటివి అన్ని ఫ్రీగా అయితే భారతదేశం వదలలేదని నేను భావిస్తున్నానండి. దే ఆర్ మెయింటైనింగ్ స్ట్రిక్ట్ residuary process in releasing the sexual content openly in YouTube's or in any in YouTube వరకే నేను చెప్తున్నానండి. మళ్ళీ నేను నెట్ఫ్లిక్స్, అమెజాన్ వాటన్నిటిలో కూడా రిస్ట్రిక్ట్ చేస్తుందని అనట్లేదు. వాటిల్లో అయితే ఎక్కడా కూడా రిస్ట్రిక్షన్ అనేది లేదు, చట్టపరిధమైన పరిధి లేదు, ఒక సంస్థ లేదు వాటిల్లో రిస్ట్రిక్ట్ చేయడానికి. వాళ్ళు ఏది చూపించినా సరే
అది ఓపెన్ గా ఉంటుందండి. యూట్యూబ్ లో మాత్రమే కాస్త రిస్ట్రిక్షన్ అయితే ఉంది తప్ప ఇట్లాంటి మనం పెయిడ్ ఓటీటీస్ ఏవైతే తీసుకుంటామో వాటిల్లో దేంట్లో కూడా ఒక నియంత్రణ అనేది ప్రభుత్వ చట్టం ద్వారా తీసుకురాలేదు ఈ రోజు వరకు కూడా. అట్లాంటి నియంత్రణ ఏది కూడా ఆ యాప్స్ మీద ప్రభుత్వానికి అయితే లేదండి. అంటే సార్ ఇప్పుడు సెల్ ఫోన్లు ఎక్కువగా పిల్లలకి ఇచ్చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. సో ఇది చూడటం ద్వారా వాళ్ళు కొన్ని ఫన్ వీడియోస్ చూస్తున్నారు, అలాగనే వాళ్ళకి ఇష్టం వచ్చింది చూస్తూ ఉన్నారు. అదే సమయంలో ఏదో ఒకటి మొత్తానికైతే ఈవెన్ ఆ రిలేటెడ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ కూడా పిల్లలు చూస్తున్నారు. ఈ కొద్దిగా చూడటం ద్వారా అసలు మళ్ళీ వాళ్ళలో వచ్చే విపరీత బుద్ధి ఏదైతే ఉందో దీన్ని కంట్రోల్ చేయడం కోసము తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి? తల్లిదండ్రులు ఆ పోర్నోగ్రఫీని కంట్రోల్ చేయడానికి తల్లిదండ్రుల మీదే ఎక్కువ బాధ్యత పార్లమెంట్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీస్ కానివ్వండి, ఎక్కువ వాళ్ళ మీదే పెట్టారండి పోర్నోగ్రఫీ కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే చట్టపరమైన సంస్థ ఏది లేకపోవటం వల్ల వైఫై యాప్స్ అన్ని కూడా వాళ్ళ ఇంటి టీవీల్లో అందుబాటులో ఉండటం వల్ల పిల్లలకి తల్లిదండ్రులు మాత్రమే వాటిని నియంత్రించాలి, కంట్రోల్ చేయాలి. వాళ్ళు టీవీ చూసేటప్పుడు ఏం చూస్తున్నారు ఏంటి అని తల్లి ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాళ్ళ చేతికి ఇచ్చినప్పుడు పిల్లలు పడుకున్న తర్వాత అయినా హిస్టరీలోకి వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చూశారు ఏంటి, వాళ్ళు ఎటువంటి చూస్తున్నారు అని చెప్పేసి చూసుకోవాల్సింది. వాళ్ళని తప్పుగా ఏదైనా చూస్తుంటే మందలించకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే విజ్ఞానవంతంగా వాళ్ళని చైతన్యం చేస్తున్నట్టుగా వీటి వల్ల దుష్పరిణామాల్ని వారికి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. దానికన్నా ముందు ఎంత వయసులోకి వచ్చిన పిల్లలకి ఎంతవరకు సెక్షువల్ లైఫ్ వాళ్ళకి కంటెంట్ వాళ్ళు పరిమితంగా చూడొచ్చు, ఏది చూడకూడదు చెందకూడదు అని మాత్రం పేరెంట్సే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అది పేరెంట్స్ మీద బరువు బాధ్యతలు అయితే ఉంటాయండి. చట్టపరమైన పరిధిలోకి ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీస్ అయితే వాటిని శిక్షించడానికే వాడతాయి తప్ప వాళ్ళని ఎడ్యుకేట్ చేయరు వాళ్ళ చేతిలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత. కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగింది టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ చేయాలి. టీచర్స్ స్కూల్స్ లో ఎట్లాగో ఇవేమి చెప్పే ప్రయత్నం చేయట్లేదు కాబట్టి తల్లిదండ్రులే ఆ బాధ్యత తీసుకోవాలండి. సార్ ఇప్పుడు ఒక్కసారి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా పోర్నోగ్రఫీ చూశారనుకుంటే, ఈవెన్ చిన్న పిల్లలంటే ఒక 5, 6, 7, 8 సంవత్సరాల పిల్లలు అనుకుందాం, తర్వాత 10, 11, 12 ఇయర్స్ పిల్లలు కూడా మరి అలాంటి వ్యక్తులు చూస్తే ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? అసలు వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? భవిష్యత్తు విషయంలో మాట్లాడండి. మీరు అన్నట్టుగా ఆ పిల్లలు కనుక తెలియకుండా చూసి వాటికి అలవాటు పడినట్లయితే కనుక సమాజానికి చాలా వాళ్ళు వయసు పెరిగే కొద్దీ వాళ్ళ చుట్టూ పరిధిలో ఉన్న ఆడవాళ్ళ మీద కానివ్వండి, లేకపోతే మగపిల్లల మీద కానీ, వాళ్ళకన్నా చిన్న పిల్లల మీద కానివ్వండి, వాటిని ఉపయోగించే అవకాశం ఉంది, అంటే ప్రయోగించే అవకాశం ఉంది. ఇది ఇట్లా చేస్తే తప్పు కాదేమోనన్న ఆలోచన వాళ్ళ ముద్రలో వాళ్ళ మైండ్ లో బలంగా పడే అవకాశం ఉంటుందండి. దానివల్ల వాళ్ళు ఇది తప్పు కాదు అన్న భావన వాళ్ళలో కలుగుతుంది. చూసి చూసిన తర్వాత దాన్ని ప్రాక్టికల్ గా దాన్ని వాడటానికి అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఆ పక్కన ఉన్న సిస్టమ్ అంతా కూడా స్పాయిల్ అవుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న బలహీనమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మృదువుగా ఉండే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని పట్ల బలి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు, మళ్ళీ ఆ పిల్లలు ఎవరైతే ఇట్లాంటి తప్పులు చేస్తారో వాళ్ళ సోదరులు సోదరీమణులు ఎవరైనా ఉంటే వాళ్ళ జీవితాలు అందరివి కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి ఇట్లాంటివి చూడకుండా నియంత్రణ తీసుకుంటే కనుక తల్లిదండ్రులు ఇటువంటి కష్టాల్లోంచి అన్నిటిలోంచి వాళ్ళ ఫ్యామిలీని బయటికి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఒక కేసుకు సంబంధించిన విషయం మాట్లాడుకుందాం. అంటే కరెక్ట్ ఐడియా లేదు, ఇది ఏ స్టేట్ అనేది తెలియదు, కానీ ఒక పోలీస్ కేసు ఒకటి వచ్చింది. దానికి సంబంధించిన కేస్ స్టడీ పరిశీలిస్తే ఒక నైబర్ ఎవరైతే ఉన్నారో ఒక అంకుల్ ఒక 8th క్లాస్ చదువుతున్న అమ్మాయి, అంటే అప్పటికి ఆమె వయసు 12, 13 ఏళ్ల వయసు, అంటే కొద్దిగా అవగాహన ఉన్న వయసు అని అనుకోండి. సో ఆ చిన్నపిల్ల మీద కన్నేసిన ఆ వ్యక్తి
వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు ఎలాగో అంకుల్ అని చెప్పేసి ట్యూషన్ చెప్తాడు అది ఇది అని కొన్ని డౌట్స్ కోసం వెళ్ళినప్పుడు అమ్మాయికి చిన్నగా పోర్నోగ్రఫీ చూపించడం అనేది మొదలుపెట్టాడు. సో అలా మొదలుపెట్టిన తర్వాత ఆ అమ్మాయికి అది అలవాటైపోయి ప్రతిరోజు వాళ్ళ అంకుల్ దగ్గర వెళ్ళి కూర్చోవడము, అలాగనే ఆ వీడియోగ్రఫీ పోర్నోగ్రఫీ ఏదైతే ఉందో వాళ్ళ అంకుల్తో చూడమని చెప్పడము, ఆ తర్వాత ఆ అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడడం అనేది కూడా జరిగింది. సో దీన్ని పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది అతని మీద. సో ఇలాంటి దుర్మార్గులు మన సమాజంలో ఎక్కడైనా సరే కనబడుతూనే ఉంటారు కూడా. సో అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి, సమాజం పాత్ర ఎలా ఉండాలి? ఈ విషయంలో అయితే ఖచ్చితంగా ఆ పాపని ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర వదిలినప్పుడు చేసినప్పుడు తర్వాత వాళ్ళు ఏ సమయం ఎట్లా గడిపావు ఏమిటి అని ఖచ్చితంగా ఆ పాప దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఏమి చేసావు అని చెప్పి అన్నం పెడుతున్నప్పుడు నిద్రపోయేటప్పుడు తల్లి ఖచ్చితంగా పాపని వివరాలన్నీ కనుక్కోవాల్సిన బాధ్యత అయితే ఆ తల్లి మీద ఉంటుంది. అట్లాంటిది రిపీటెడ్ గా జరిగినప్పుడు అంటే సరైన కమ్యూనికేషన్ ఆ అమ్మకి వాళ్ళ పాపకి మధ్య లేదు. ఆ పాపని క్యాజువల్ గానే వాళ్ళు చూశారు, చెందారు. అంటే అతి నమ్మకమైన ఉండొచ్చు ఆ ఇంటి పక్కన ఉండే అతని మీద, లేకపోతే వీళ్ళకి సమయం సరైనగా లేక ఆ పిల్లతోటి ఫ్రీగా మాట్లాడలేకపోయి ఉండొచ్చు. ఏమైనా సరే అతి నమ్మకము కూడా పక్కన వాళ్ళ మీద ఉండకూడదు, చేయకూడదు. క్యాజువల్ గా అడుగుతాం మనం. ఆ పిల్లలు సినిమాకి వెళ్ళి వచ్చినా సినిమా ఎట్లా ఉంది నాన్న, ఎట్లా ఉన్నావు ఏంటి అని అట్లా అడగటం చేయటం సహజంగా మనం చేస్తూ ఉంటాము. అట్లా ఏదన్నా స్కూల్ టూర్కి పంపించినా ఏం చేసావు ఏంటి అని వాళ్ళని అడగాలి. అట్లాంటప్పుడు వాళ్ళు భయపడుతూ తడబడుతూ సమాధానం జరిపితే ఎక్కడో తప్పు జరిగినట్టు భావించి అది ఏమిటని కూలంకుషంగా కనుక్కోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఈ విషయంలో ఆ తల్లి పూర్తిగా విఫలమైనట్టుగా నేను భావిస్తున్నాను. ఆ తల్లి ఆ పిల్లతోటి ఓపెన్ గా మాట్లాడకపోవటం కానివ్వండి, ఖాళీ పక్కన వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఏమి చెందావు ఏం చేసావు అని సరైన అవుట్పుట్ తీసుకోకపోవటం వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాము. అట్లానే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవన్నీ కూడా ఆ పిల్లకి స్కూలు ఉపాధ్యాయులు నేర్పించుండకపోవచ్చు, అట్లా తల్లిదండ్రులు కూడా నేర్పించుండకపోవచ్చు. వీటన్నిటిని మనం గమనించినట్లయితే అక్కడ కేవలము ఆ పిల్లని బలిపశువుని చేశారు. ఆ చిన్న తల్లికి ఏమీ తెలియని ఆ తల్లిని సరైన సెక్స్ ఎడ్యుకేషన్ తల్లిదండ్రులు కల్పించలేకపోవడంలో తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే కాలం ఎట్లా గడుపుతుందని సూపర్వైజ్ చేయడంలోనూ విఫలమయ్యారు. ఒక తల్లిగా తండ్రిగా వాళ్ళు చూపించే ప్రేమలో కూడా విఫలమయ్యారని నేను భావిస్తున్నానండి. ఓకే సార్, ఇప్పుడు భారతదేశంలో అశ్లీల చిత్రాలను నియంత్రించడానికి ఇటు ప్రభుత్వం కూడా ఎంతో కృషి చేస్తుందని మనం చర్చించుకున్నాం. అయితే వాటికి సంబంధించిన అంటే పోక్సో చట్టంతో పాటు మరొక చట్టమైన ఐటీ చట్టం కూడా ఉంది. సో ఈ ఐటీ చట్టం యొక్క నిబంధనలు ఏంటి, దానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సెక్షన్ 67 కింద ఐటీ సెక్షన్ లో దీన్ని చేశారండి. దాన్ని బట్టి సర్క్యులేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, క్రియేషన్ కానివ్వండి, డౌన్లోడ్ కానివ్వండి, ప్రొసెసింగ్ కానివ్వండి, ఇవన్నీ తప్పు. అదొక్క చట్టమే ఉందే తప్ప మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా అది యూట్యూబ్ పరిమితం అవుతుంది తప్ప నెట్ఫ్లిక్స్, అమెజాన్, G5, సోనీ లీవ్, హాట్ స్టార్, జియో సినిమా కానివ్వండి, యాపిల్ టీవీ వీటన్నిటి మీద ఆ చట్టం పనికిరాదు, ఐటీ చట్టం పనికిరాదు. ఎందుకంటే అందులో సెల్ఫ్ ఎడిటెడ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఓపెన్ గానే లభ్యమవుతున్నాయి. అంటే సార్ ఇప్పుడు అంటే భారతదేశంలో ఈ పిల్లల అశ్లీల కంటెంట్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. అంటే గతంలో వచ్చాయి, ఇప్పుడైతే చాలా చాలా కంట్రోల్ అయింది. బట్ దీన్ని పిల్లలది మాత్రమే కాకుండా కొంతమంది ఈవెన్ యుక్త వయసు ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి వాటికి పాల్పడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగనే యాక్సెస్ విషయంలో సార్, ఆ వెబ్సైట్కి ఒక వ్యక్తి ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు అంటే దాన్ని పరిశీలించడం కోసం నేను కూడా కొంత చూసినప్పుడు నాకు 18+ అని చెప్పేసి అడిగింది. సో 18+ లేదా అనేది అక్కడ నేనైతే పెద్దవాడిని, కానీ చిన్నపిల్లలు కూడా దాన్ని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. కంప్యూటర్కి ఏం తెలుస్తుంది మా 18+ లేదా అనేది? వాడు 10 years 15 years బాయ్ కూడా
లేదా గర్ల్ కూడా ఆ 18+ అని చెప్పేసి కొట్టేసే అవకాశం ఉంటుంది కదా. సో ఆ విషయంలో ఏ విధంగా యాక్సెస్ని కంట్రోల్ చేయగలుగుతారు? ఖచ్చితంగా అండి. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో అదే నేను ఇందాక నుంచి చెప్తున్నాను. నియంత్రణ లేదు. నియంత్రణ సంస్థ ఏదీ లేదు భారతదేశంలో ఈ కంటెంట్‌ని నియంత్రించడానికి, చేయటానికి అని చెప్పిన దానికి మీరు ఇప్పుడు ఒక చక్కటి ఉదాహరణ చెప్పారండి. ఆ ఉదాహరణ ప్రకారం చూస్తే ఎటువంటి నియంత్రణ సంస్థ లేదు అనేది ఇంకొకసారి ఖచ్చితంగా ప్రూవ్ అయింది. అవన్నీ కూడా చట్టపరమైన చర్యలు పార్లమెంట్‌లో తీసుకోవాల్సిన అవసరమైతే ఉందండి. ఓకే. అంటే ఇప్పుడు భారతదేశంలో ఈ పిల్లల అశ్లీల కంటెంట్ను నియంత్రించడంలో పార్లమెంటరీ కమిటీ కానీ, లేదు అంటే ఇంకేదైనా పెద్దల అంటే ఇప్పుడు కోర్టులు కానీ, ఈవెన్ బెంచెస్ కూడా దీని మీద కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాయి. సో పార్లమెంటరీ కమిటీ విషయానికి వస్తే తన లక్ష్యాన్ని సాధించింది అని చెప్పేసి అనవచ్చా? లేకుంటే ఏదైనా డెవలప్మెంట్ ఏమైనా కనబడుతున్నాయి అందులో? దీని మీద పార్లమెంట్ వాళ్ళు అంత శ్రద్ధ చూపించినట్టుగా నేనైతే అనుకోవట్లేదండి. దీని మీద ఇంకా చట్టాలు రూపకల్పనలోనే ఉన్నాయి. కనీసం ముసాయిదా చట్టం కూడా ఎటువంటిది తయారు చేయలేదు దీంట్లో నేను అనుకుంటున్నాను. దీని మీదగా సుప్రీంకోర్టు వారు ఇన్ని రోజుల లోపల దీని మీద చట్టాలు ఏదైనా తీసుకురండి అని ఆజ్ఞాపిస్తే తప్ప ఈ చట్టం త్వరితగతంగా రూపొందుకునే అవకాశం లేదనుకుంటున్నాను. ప్రజాహితం కోసం ఈ చట్టాన్ని ఇట్లాంటి అశ్లీలతను నియంత్రించడానికి తొందరగా చట్టాలు తీసుకొస్తే బాగుంటుందేమో. సార్, ముఖ్యంగా అసలు పిల్లలు, తల్లిదండ్రులు. సో తల్లిదండ్రులే పిల్లలకి మొదటి గురువులు అంటారు. సో అలాంటి విషయంలో ఏదైనా సరే ఒక ప్రవర్తన విషయంలో తల్లిదండ్రులు పిల్లలకు ఫస్ట్ నుంచి నేర్పిస్తూ వస్తారని చెప్పేసి అంటారు. సో కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లల ముందే కొన్ని మాటలు మాట్లాడటము, తప్పుడుగా వ్యవహరించడము, అంటే కొన్ని సరసోక్తులు కూడా మాట్లాడటం, వాటికి ప్రవర్తించడం పిల్లల ముందు. సో ఆ పిల్లలు కూడా దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. అదే వాళ్ళు బయట కూడా ప్రాక్టికల్గా చూపించే అవకాశం కనబడుతుంది. సో అలాంటప్పుడు ఈ పిల్లల ఫోన్ యాక్సెస్ను నియంత్రించడంలో, అలాగనే ఈవెన్ వాళ్ళ ప్రవర్తనని కంట్రోల్ చేయడంలో కూడా తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలంటారు? నేను ఇందాకడే చెప్పాను మీకు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. తల్లిదండ్రులు పిల్లలతోటి మీరు సెక్షువల్ గా ఎంతవరకు చూడొచ్చు, ఎంతవరకు చూడకూడదు అని టీనేజ్ వాళ్ళు చెప్పాలి. ఓపెన్ గా వాళ్ళతోటి దాని గురించి డిస్కస్ చేయాలి. అది ఒకవేళ వాళ్ళకి వయసు పెరిగే కొద్దీ బాడీలో వచ్చే మార్పులకి అనుగుణంగా అవి గమనించుకొని తల్లిదండ్రులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏమిటి అని చూడాలి. వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేటప్పుడు కానీ, హిస్టరీ యూట్యూబ్ వాడేటప్పుడు కానీ మళ్ళీ రాత్రిపూట్ల తల్లిదండ్రులు చెక్ చేసుకోవాలి. వాళ్ళ ఫోన్లు అవి చూసుకొని ఏదన్నా హిస్టరీలో ఏదన్నా డిలీషన్స్ ఏదన్నా ఉన్నా, వీళ్ళు సరిగ్గా తప్పు చూస్తున్నా వాళ్ళని తల్లిదండ్రులు నియంత్రించుకోవాలి. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వాళ్ళకి శిక్ష వేస్తారే తప్ప ఇట్లాంటి ఎడ్యుకేషన్ కల్పించే అవకాశం లేదు. కాబట్టి స్కూళ్ళల్లో ఉన్నప్పుడు ఎట్లాగో వీటికి యాక్సెస్ ఉండదు కాబట్టి ఇళ్లలోనే ఎక్కువ యాక్సెస్ ఉంటుంది. అది సాయంత్రం 5 నుంచి 9 లోపే ఉంటుంది కాబట్టి ఆ 4 గంటలు వాళ్ళకి ఇష్టమైంది ఏదో చూసి అందులో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడమో చేయటమో చూసి ఇట్లాంటి వాటికి ఎక్కువగా దూరంగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులకి. అంటే వాళ్ళని ఎందులో ఒక దాంట్లో ఆ టైంలో కూడా వాళ్ళకి ఇష్టమైన వాటిల్లో ఎంగేజ్ చేసి వాళ్ళ మీద రుద్దకుండా ఆ ఎంగేజ్మెంట్ తోటి వీళ్ళు ఇట్లాంటి వాటికి దూరం అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. సార్, ఇప్పుడు మనం చూస్తే ఎవరైనా చిన్నపిల్లలకు సంబంధించిన అశ్లీలత మీద వాళ్ళు దానికి పాల్పడుతుంటే, అంటే వీడియోలు తీసుకొని కొంతమంది వెబ్సైట్లో పెడితే వెంటనే ఎన్ఫోర్స్మెంట్, ఐటీకి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దాన్ని తీసేస్తుంది, డిలీట్ చేసేస్తుంది, యాక్షన్ తీసుకుంటుంది. మరి కొంతమంది పిల్లలతో కూడా అశ్లీలంగా ప్రవర్తించి వీడియోలు తీసుకొని బెదిరిస్తూ అఘాయిత్యాలకు పాల్పడిన దాఖలాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలోనే. సో అవి తర్వాత వాట్సాప్ ద్వారా బయటికి వచ్చేస్తున్నాయి. ఈవెన్ మనం చూడవచ్చు, ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. కళాశాల హాస్టల్ రూమ్లలో కూడా ఎవరో ఒక స్పై క్యాంప్ పెట్టేసి ఆ విధంగా చేశారని. సో అది సరే పెద్దల విషయం, అది కొంత
ఏజ్ వచ్చిన పిల్లల విషయం. కానీ ఇలాంటి నేరాలకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం కానీ ఐటీ చట్టం ప్రకారం కానీ ఎలాంటి శిక్షార్హులు అవుతారు, అసలు ఎలాంటి శిక్షలు తీసుకుంటే బాగుంటుంది? 10 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందండి. మీరు చెప్పిన వాటికి ఖచ్చితంగా పోక్సో యాక్ట్ లో మామూలుగా అన్ని చట్టాల్లో అయితే పోలీసు వారు, ప్రాసిక్యూషన్ వారి మీద నేరాలని ప్రూవ్ చేయాలి. నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పి బియాండ్ రీజనబుల్ డౌట్ తోటి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఐపీసీ చట్టాల్లో, బిఎన్ఎస్ఎస్ లో. కానీ ఇప్పుడు పోక్సో చట్టంలో అయితే కనుక అతను నేరం చేయలేదని చెప్పి అతనే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్ప పోలీసులు ప్రూవ్ చేయక్కర్లేదు. ఆ బాధితురాలు స్టేట్మెంట్ ఇస్తే చాలు, లేదు నేను అది చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత, ఆరోపణ ఎవరి మీద అయితే వచ్చిందో వాళ్ళ మీద ఉంటుంది. అందుకనే ఎక్కువ పోక్సో కేసుల్లో శిక్షలు పడతాయి. కాబట్టి అట్లాంటి సంఘటనలకి దూరంగా, అట్లాంటి వ్యవహారాలకి దూరంగా లేకపోయినట్లయితే చట్టరీత్యా మీకు శిక్ష పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీరు అట్లాంటి పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ లో కూడా వెళ్ళకూడదు. వెళ్ళినట్లయితే కనుక మీరు ఖచ్చితంగా మీ మీద ఎటువంటి కంప్లైంట్ వచ్చినా అందులో నుంచి బయటికి రావటం అనేది ఇంపాసిబుల్ అండి. ఓకే సార్, ఒక కాలర్ ఉన్నారు, పెద్దిరాజు గారు భాగ్యనగర్ నుంచి. పెద్దిరాజు గారు, ఏ జిల్లా నుంచి అండి మీరు మాట్లాడేది? నేను ఇక్కడ మన మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ మేడ్చల్. ఎస్, చెప్పండి సార్. ఇది అదే ఇక్కడ ప్రోగ్రామ్ గురించి చూస్తున్నాను. సార్ ఇందాక చెప్పారు, మీరు అన్నది డౌట్ చెప్పారు చూడండి. మన ఏదన్నా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు 18+ వస్తే మీరు అన్నది డౌట్ అదే నేను అడుగుదారు అనుకున్నాను. ఫోన్ చేసినప్పుడు మీరు అడిగారు. అలాగే చాలా ఆటలు ఇప్పుడు బయట బహిరంగంగా ఇప్పుడు న్యూస్ ఛానల్లో కూడా ఒక ఇంటర్వ్యూ, ఆర్జీవి గారి ఇంటర్వ్యూ జరిగింది చాలా రోజుల క్రితము. వింటున్నారండి? అవునండి. న్యూస్ ఛానల్లో కూడా డైరెక్ట్ గా సార్ మీరు పౌరం చూస్తున్నారని, నేను పౌరం చూస్తున్నానని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాడు ఆయన న్యూస్ ఛానల్లో కూడా డైరెక్ట్ గా. అలాగే సినిమా యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చిన్న ఇప్పుడు మేము చూసే జబర్దస్త్ ప్రోగ్రామ్ కానివచ్చు, వేరే ప్రోగ్రామ్స్ కానివచ్చు, డైరెక్ట్ వీళ్ళ పేర్లు సన్నీ లియోన్ అని, మియా ఖలీఫా అని ఇలాగా అసలు తెలియని వాళ్ళ పేర్లు కూడా ఎలాంటిగా వాడతారో, వాళ్ళు ఏం చేస్తారో విషయాలు కూడా బహిరంగంగా చెప్పడం, ఇవన్నీ అసలు ఏమంటారు దాన్ని, ఒక నియంత్రణ అనేది లేదు. అసలు ఫ్రీ పబ్లిసిటీ కూడా చేస్తున్నట్టు అవుతుంది. ఫ్రీ పబ్లిసిటీ ఏంటంటే చిన్న ప్రోగ్రామ్ జబర్దస్త్ లో సింపుల్ గా ఒక చిన్న వాళ్ళు వచ్చేసి అటు మియా ఖలీఫా అంటాడు, సన్నీలు అని అంటాడు. ఇవన్నీ తెలియని విషయాలు కూడా కామెడీ దాంట్లో వరగగా చెప్పడం, పక్కింటి ఆవిడ మీద కన్ను వేయడం అనేది కూడా ఆ జబర్దస్త్ లో కూడా చూపిస్తా ఉంటారు. తెలియని వాళ్ళకి కూడా తెలియజేస్తున్నారండి. నేను అనేది తెలియని వాళ్ళకి కూడా తెలియజేస్తున్నట్టుగా జరుగుతుంది. ప్లస్ మామూలుగా సినీ ఫీల్డ్ అంటారా కొన్ని ఉన్నాయనుకోండి, అప్పటికి ఇప్పటికీ మనకు రోజులు చాలా మారిపోయినాయి. ఇవే అన్ని ఇట్లా నియంత్రణ గూగుల్ అనే దాంట్లో చెక్ చేసినప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక 18+ అని వస్తే ఎవరైనా నొక్కొచ్చు. 10 years old నొక్కొచ్చు, 60 years old నొక్కొచ్చు, అది ఓపెన్ అయిపోతుంది సైట్ అనేది. అది కూడా ఏం లేదు, నియంత్రణ ఎందుకు పెట్టారు ఏమి తెలియదు. అసలు గూగుల్లో నియంత్రణ ఎందుకు ఉండదు అన్నదే నా డౌట్ అండి. ఏదన్నా వెబ్సైట్ మనం ఓపెన్ చేయాలనుకుంటే దానికి 190 ఉంటాయి కొర్రీస్, ఏమిటి నెక్స్ట్ అని. వీళ్ళకి ఏ కొర్రీస్ ఉండవు, ఏముండవు. గూగుల్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. గూగుల్ వాళ్ళకి ఏమో సంబంధం ఉండదు అంటారు అసలు. అంటే ఓకే లాయర్ గారు, గూగుల్ వాళ్ళకి ఏం సంబంధం ఉండదండి. వీటిల్లో అట్లాంటి కంటెంట్ ఏదన్నా మీరు ఎప్పుడన్నా చూసినట్లయితే, చేసినట్లయితే వాటి మీద మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటారే తప్ప గూగుల్ వాళ్ళకి ఏమీ ఉండదు. అంత గర్వంగా ఆర్జీవి గారు ఎందుకు చెప్పి ఉన్నారంటే, ఆ పోర్నోగ్రఫీ చూడటం మన భారతదేశంలో నేరం కాదు, చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటమే నేరం. కాబట్టి పోర్నోగ్రఫీ మీరు చూస్తారా అంటే చూస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే పోర్నోగ్రఫీ స్టార్స్ కూడా మేము ఆ వృత్తిలో ఉన్నామని చెప్పుకొని ఐటీ రిటర్న్స్ కూడా వేసి ఐటీ కూడా చేస్తున్నారు. అది నేను చెప్పినట్టుగా సెల్ఫ్ రిస్ట్రిక్షన్ మోడ్ లో వెళ్ళినంత కాలం పర్వాలేదు కానివ్వండి, ఇతరుల మీద ప్రయోగం చేసినప్పుడే అది చట్టరీత్యా నేరం అవుతుంది. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, అనురాధ గారు. అనురాధ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సార్ నమస్తే సార్, హైదరాబాద్ సార్. చెప్పండి. ఇప్పుడు షో జరుగుతుంది కదా సార్, అశ్లీల్ అది అని. అదే సార్ ఇప్పుడు షో జరుగుతుంది కదా. అవునమ్మా.
దాని గురించే సార్. లైవ్ లో ఉన్నా, లైవ్ లో కదా సార్ ఇది. ఉన్నాం, చెప్పండి అమ్మా. ఏం ఏం లేదు సార్. ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా పిల్లల మీద ప్రభావితం ఎక్కువ అవుతుంది. స్కూళ్ళల్లో కూడా వచ్చేసి చాలా వరకు నేర్చుకునే దానికంటే ఎక్కువ ఈ మీడియా చూపించడం కూడా ఎక్కువ ఎక్స్పోజింగ్ అవుతుంది కదా సార్. వాస్తవంగా మాట్లాడితే జరిగే విషయాన్ని కూడా ఇంకెక్కువ చూపిస్తున్నారు. అది కూడా పిల్లల్లో న్యూస్ చూడమని చెప్తాము, ఆ న్యూస్ లో కూడా పదే పదే వచ్చిందే కంటిన్యూగా చూపిస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ మూవీలో కూడా చూసారా, ఫీలింగ్స్ అనే సాంగ్స్ కూడా మరీ ఓవర్ గా. ఒక విధంగా చెప్పాలంటే సినీ ఫీల్డ్ కూడా పరోక్షంగా కారణం అవుతుంది ఇప్పుడు ఈ జనరేషన్ లో, ఇప్పుడు నడుస్తున్న 5 years నుంచి. ఎందుకంటే లాక్డౌన్ నుంచి పిల్లలు ఆన్లైన్ లో స్టడీస్ కి ఎప్పుడైతే అంకితం అయ్యారో అప్పటి నుంచి ఫోన్ యూజ్ చేయడం ఎక్కువ అయిపోయింది. పేరెంట్స్ చెప్పడం కూడా వినకుండా అయిపోయే స్టేజ్కి వచ్చారు పిల్లలు. ఎందుకంటే మేడం అర్థమైంది, మీ క్వశ్చన్ ఏంటనేది అర్థమైంది. వేరే కాలర్ తో కూడా మాట్లాడించిన తర్వాత సార్ తో మాట్లాడదాం. వేణు, ఓకే, లాయర్ గారు చెప్పండి. ఒక్కసారి క్వశ్చన్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు సినిమాలు కూడా అలాగనే కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ కూడా, అంటే జబర్దస్త్ లాంటివి ఏదైతే ఉందో అలాంటివి కూడా పరోక్షంగా పిల్లలను చెడగొట్టేవిగా, అంటే వాటిలో కంటెంట్ ఏదైతే ఉందో వాళ్ళు యూజ్ చేసే కంటెంట్స్ ఏదైనా జోక్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అవి కూడా పిల్లల్ని పాడు చేసే విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని మార్చే విధంగా ఉన్నాయని చెప్పేసి అనురాధ గారి క్వశ్చన్ అండి. అది వారు నిజంగా జరిగేది చెప్పారు. వారు అందులో క్వశ్చన్ కన్నా ఇట్లా జరుగుతుంది కదా అని వారు అన్నారు. దాన్ని మనం కాదు అని ఏం చెప్పలేం కదండి, వారు అన్నది కరెక్టే కదా, కాదంటారా? రైట్ సార్. సార్ ఇప్పుడు స్కూల్స్ పాత్ర ఏంటి సార్ ఈ పిల్లల్ని, అంటే ముఖ్యంగా మనము అడల్ట్ పీపుల్ సంబంధించింది వదిలేద్దాం, చిన్నపిల్లల్ని మనం కంట్రోల్ చేయడంలోనూ, చిన్నపిల్లల్ని కాపాడుకోవడంలోనూ, అలాగే చిన్నపిల్లలకి ఇటువైపు పోనీకుండా చేయడం కోసము స్కూల్స్ అలాగనే పోలీసు యొక్క కౌన్సిలింగ్, వీటికి సంబంధించిన పాత్ర ఎలా ఉండాలంటారు? స్కూల్స్లో టీచర్స్, జెంట్స్ పిల్లలకి అట్లా మగపిల్లలకి మగవాళ్ళ టీచరు, ఆడపిల్లకి ఆడవాళ్ళ టీచరు, ఏది గుడ్ ఏది బ్యాడ్ నేర్పించాల్సిన అవసరం అయితే స్కూల్స్ లో ఉందండి. వాటిని విడివిడిగా క్లాసులు తీసుకొని అందరికీ చెప్పాలి, చెందాలి. పోలీసులు ఆల్రెడీ ఇంటర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి, డిగ్రీ స్థాయిలో ఉన్న వాళ్ళకి కనీసం వాళ్ళకి చేరిన తర్వాత ఫస్ట్ నెలలో ఒక క్లాస్ ఒకటి పెట్టి చెప్తే బాగుంటుంది. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అందరూ కూడా ఒక క్లాస్ ఒకటి పెట్టి, మీరు ఇప్పుడే ఇంటర్కి చేశారు, ఇంటర్లో మీకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతే మీరు ఎట్లా ప్రవర్తించాలి ఏమిటి అని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది. ఇంటర్లో 10th లోపు అయితే కనుక నేను అన్నట్టుగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి విడివిడిగా ఇవ్వాలి. ఇంటర్లో అయితే వాళ్ళు అక్కడ కూడా పోలీసులు డైరెక్ట్ గా వెళ్ళిస్తే, పోలీసులు అంటే ఒక భయం ఉంటుంది కాబట్టి ఆ భయంతో వాళ్ళు స్నేహపూర్వకంగా చెప్పే ప్రతి విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటారు. అట్లాంటి సిస్టమ్ ఏమి జరగట్లేదు. ఇంటర్ కాలేజెస్ లో కానీ, డిగ్రీ కాలేజెస్ లో కానీ పోలీసులు బాధ్యతగా తీసుకొని, మహిళా పోలీస్ స్టేషన్స్ ఎట్లాగా ఉన్నాయి కాబట్టి మహిళా పోలీస్ స్టేషన్స్ వాళ్ళే వీటిని బాధ్యతగా తీసుకొని ఇయర్లీ వన్స్ అన్నా సరే కాలేజెస్ లో ఒక క్లాసు శనివారమో ఆదివారమో పెడితే బాగుంటుంది. పిల్లలకి, ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడా తప్పొప్పులు తెలిసొస్తాయి. అట్లాగే రెగ్యులర్ గా కనపడే టీచరు చెప్పేదానికన్నా బయట నుంచి కొత్తగా వచ్చి ఒక పోలీస్ డ్రెస్ లో ఒక వ్యక్తి చెప్తే వాళ్ళ మైండ్లలో, మెదడుల్లో కూడా అది గట్టిగా పాతుకుపోతుంది, ముద్ర వేసినట్టుగా గట్టిగా ఉంటుంది ఆ సంవత్సరం జరిగేంత వరకు కూడా. కాబట్టి అట్లాంటి చర్యలు ఏదన్నా చేపట్టి ప్రభుత్వాలు కూడా మీరు ఇట్లాంటి వెళ్ళి చెప్పండి, చెయ్యండి అని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందేమోనని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, అనాలిసిస్ చేసినందుకు ధన్యవాదాలు. మొత్తానికైతే చైల్డ్ పోర్నోగ్రఫీ కారణంగా పిల్లలతో పాటు సమాజంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. నేరానికి పాల్పడితే ఎలాంటి శిక్ష విధిస్తారనే దానిపై స్కూల్ లెవెల్ నుంచే పిల్లలకు పాఠాల రూపంలో బోధించాలి. దీంతో కొంతవరకు నేరాలు అరికట్టవచ్చు. అపోహలు తొలగించడంతో పాటు అవగాహన కల్పించాలి. పిల్లల ప్రవర్తనను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడంలో
స్కూల్స్ మేనేజ్మెంట్ల పాత్ర ఎంతో కీలకమని కూడా సుప్రీంకోర్టు కూడా బెంచ్ వ్యాఖ్యానించింది. అలాగనే పోక్సో యాక్ట్పై అవగాహన కల్పించేందుకు నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే ఎంతవరకు ఇది కొనసాగుతుంది? నిజంగా నిపుణుల కమిటీలు ఏర్పాటు అయినాయా? అసలు ఎక్కడైనా అవగాహన కార్యక్రమం నడుస్తున్నాయా? మొత్తానికైతే రాబోయే రోజులు తప్పనిసరిగా ఈ డెవలప్మెంట్ స్కూల్స్లోనూ, అలాగనే పిల్లల తల్లిదండ్రులలోనూ, అలాగనే పోలీస్ యంత్రాంగంలోనూ రావాలని చెప్పేసి మనం భావిద్దాం. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో రేపు సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే బీఆర్కే న్యాయవేదికలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.